పరస్పరం సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. చెప్పినట్టుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వచ్చారు. అభివృద్ధిపై సీఎం రేవంత్ చర్చకు రావాలని సవాల్ విసిరారైన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకుంటున్నారు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రెస్ క్లబ్ లో కాదు అసెంబ్లీలో చర్చించాలని ఇటువైపు మంత్రులు అంటున్నారు. ఈ నెల 4న ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు సీఎం రేవంత్. రైతు రాజ్యం తీసుకొచ్చిందెవరో చర్చిద్దామని మోదీ కేసీఆర్ కు సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమంటూ ప్రకటించారు కేటీఆర్. పరస్పరం సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. చెప్పినట్టుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు కేటీఆర్. అభివృద్ధిపై సీఎం రేవంత్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే ప్రెస్ క్లబ్ లో కాదు అసెంబ్లీలో చర్చించాలని మంత్రులు అంటున్నారు. ఈ నెల 4న ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రైతు రాజ్యం తెచ్చిందెవరో చర్చిద్దామని మోదీ కేసీఆర్ కు సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమంటూ ఆ సవాల్ను స్వీకరించారు. ఆ నెక్స్ట్ డేనే కేటీఆర్ ఆయన డేట్ కూడా ప్రకటించారు. జూలై 8వ తేదీ 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమంటూ కేటీఆర్ ఆ సవాల్ను స్వీకరించి ప్రకటన విడుదల చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కానీ ఆ ప్రభుత్వం తరపున మంత్రులు ఎవరు వచ్చినా కూడా తాము చర్చకు సిద్ధమంటూ కేటీఆర్ ప్రకటించారు. అనుకున్న సమయానికి ఆయన ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. బట్ కాంగ్రెస్ నుంచి మాత్రం అక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు. అసెంబ్లీలోనే చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు మంత్రులు ప్రకటించారు. ఇవన్నీ కూడా రికార్డ్స్ లో ఉండాల్సిన అంశం. ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి గురించి అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు కాబట్టి అసెంబ్లీలో చర్చిద్దాం, ప్రెస్ క్లబ్ లో కాదు అని మంత్రులు రియాక్ట్ అయ్యారు. కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం తాము చెప్పినట్టుగానే జూలై 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ తో పాటు భారీగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, గంగుల కమలాకర్, దాసోజు శ్రవణ్, క్రిషాంక్, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నేతలు కనిపిస్తున్నారు. భారీగా కార్యకర్తలు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలు కూడా జరగకుండా